వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ రోహిత్ రాజు. సీఎం సహాయ నిధి పథకంలో భాగంగా 24 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చంద్రబాబు అనుభవం ఏంటో చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి విరాళం. కంగానా ఎమర్జెన్సీ విడుదల వాయిదా. హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. టికెట్ ధరలో 10% రాయితీ. బుడమేరు గుండ్లు పూడ్చలేకపోయాం చంద్రబాబు. వైసీపీ నేతలు విమర్శలు మాని సాయం చేయాలి. పవన్ కళ్యాణ్. పారాలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోదీ ఫోన్. పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించిన మోదీ. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన వైఎస్ షర్మిల. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయని, వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతున్నది. పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయం సహకారాలు వినియోగించుకోవాలని సూచించారు. పేదలు సీఎం సహాయ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎమ్మెల్యే సిఫారసులతో 24 మంది లబ్ధిదారులకు రెండో దఫా మంజూరైన 57.35 లక్షల విలువ చేసే చెక్కులను సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అందించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సహాయ నిధి లబ్ధిదారులకు ఒక్కింత నిరాశకు గురి చేస్తోంది. వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినప్పటికీ 60,000 కట్ ఆఫ్ విధించి అంతకంటే తక్కువ చెల్లిస్తుండడం సరిపోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రిలీఫ్ ఫండ్ కుంభకోణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా ఆసుపత్రులను బ్లాక్ లిస్ట్ లో ఉంచి ఆ ఆసుపత్రుల నుంచి వచ్చిన బిల్లులను తిరస్కరించడంతో పేదలు నష్టపోతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సిఫారసు లేఖతో వస్తున్న దరఖాస్తుకు బిల్లులో 50% మంజూరు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గనిగల వీరస్వామి, జె గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో హుదాహుద్ తుఫాన్ సమయంలోనూ చంద్రబాబు ముందు చూపు చూశామని, ఇప్పుడు ఆయన నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీఎంను అభినందించాల్సిన సమయంలో విమర్శలు సరికాదని వైసీపీకి చెబుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక, కానీ పని చేసే వాళ్ళకే కష్టం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా కోటి విరాళం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు పవన్ ఏపీకి కోటి విరాళం ప్రకటించారు. బాలీవుడ్ నటి ఎంపీ కంగానా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ విషయంపై ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని సిబిఎఫ్సికి కోర్టు సూచించింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడనుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10% రాయితీని కల్పించాలని నిర్ణయించింది. రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో ఈ రాయితీ వర్తించనుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని TGSRTC కోరింది. వర్షాల కారణంగా బుడమెరకు పడిన గుండ్లను ఇంకా పూడ్చలేకపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని పంచుతున్నాం. 100కు పైగా ఫైర్ ఇంజన్లతో బురద క్లీన్ చేస్తున్నాం. మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. 2100 మంది పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేస్తున్నాం. 32 మంది IASలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇంకొక పక్కన 2005లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర 500 కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 500 కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు. రెండోది, బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసుంటే, వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది. ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ 2019 నుంచి విపరీతంగా జరిగాయి, కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి తగినట్టు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండు కలిసే కొందికి
ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు, ఇంకొక పక్క బుడమేరు నుంచి వచ్చే నీళ్లు రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది. ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది, ముంపు గురైంది. దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా? ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఇంకా నేను బ్లంట్గా అడగాలంటే ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చి 80 రోజులైంది. ఇంత మునుపు కూడా 1-2 సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది. మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని. కాదు, కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి. కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది, టౌన్ పెరిగిన దానివల్ల భూముల విలువ పెరిగాయి. దీంతో కబ్జా రాయుళ్ళు వచ్చారు. ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా. ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కూడా మట్టి తీసేశారు. ఎంత నీచులంటే, ఎంత దుర్మార్గులంటే, ఒక కాలువ, ఆ కాలువని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు, అలాంటి గట్టులో కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది. అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. వరద సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. 7 పదుల వయసులో సీఎం చంద్రబాబు సహాయక చర్యలో పాల్గొంటున్న తీరును ప్రశంసించాలే కానీ విమర్శించ సరికాదు. నేను కనిపించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. నేను బయటకు వస్తే అధికార యంత్రాంగం ఇబ్బందులు పడతారనే రాలేదు. ఇది రాష్ట్ర సమస్య. వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి సహాయం చేయాలి అని అన్నారు. పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. బరిలో నిలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పతకాలు సాధించిన దీప్తి జివాంజీ, మరియప్పన్ తంగవేలు, శరత్ కుమార్, సుందర్ సింగ్ గుర్జార్, అజిత్ సింగ్ తదితరులను అభినందిస్తూ మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా పారాలింపిక్స్ లో భారత్ 20 పతకాలు సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బుధవారం పరిశీలించారు. పడవ దాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ హయాంలో బ్యారేజీలు ప్రాజెక్టులను సరిగా నిర్వహించలేదన్నారు. పడవలను కావాలనే వదిలినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ రోహిత్ రాజు. సీఎం సహాయ నిధి పథకంలో భాగంగా 24 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చంద్రబాబు అనుభవం ఏంటో చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి విరాళం. కంగాణ ఎమర్జెన్సీ విడుదల వాయిదా. హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. టికెట్ ధరలో 10% రాయితీ.
డిమాండ్లు పూడ్చలేకపోయాం చంద్రబాబు. వైసీపీ నేతలు విమర్శలు మాని సాయం చేయాలి పవన్ కళ్యాణ్. పారాలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోదీ ఫోన్. పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించిన మోదీ. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన వైఎస్ షర్మిల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.